హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బాలయ్య టాకీస్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికి నేను చెప్పబోయేది ఎవరి గురించి అంటే ఉరుకుంద ఈరన్న స్వామి గురించి. ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రసిద్ధ యోగులలో ఒకరు. వీరు 1625 మధ్యకాలంలో యోగా, భక్తి, వైద్యాంత మొదలగు వాస్తు శాస్త్రాల ద్వారా సామాన్య జనానికి సేవలు చేస్తూ సమాజాన్ని నిర్మించడానికి నడుం బిగించిన అందరి వ్యక్తులలో ఇతను ఒకడు. ఈయన ఒక ఆధ్యాత్మిక గురువు. ఈరన్న స్వామి శిష్యులు, అనుయాయులు అధికంగా శాంత స్వభావులుగా ఉండేవారు. ఈరన్న వేషభాషలు శాంతికి, విరక్తికి సంకేతాలు. క్రీస్తు శకం 1610లో కౌతలం గ్రామంలో హిరణ్యులు అనే స్వామి జన్మించారు. తన 12వ ఏట ఆవులు మేపడానికి స్వామి ఉరుకుంద ప్రాంతానికి వచ్చాడు. ఆవులు గడ్డి మేస్తున్న సమయంలో హిరణ్యులు రావి చెట్టు కింద కూర్చొని మౌనంగా ఉన్నాడు. అటు వెళ్తున్న ఒక సిద్ధుడు హిరణ్యుల వద్దకు వచ్చి గురుబోధన చేశారు. దైవధ్యానం చేస్తూ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గడపమని ఆ సిద్ధుడు హిరణ్యులను ఆశీర్వదించాడు. అప్పటి నుంచి బాలబ్రహ్మచారిగా స్వామివారు అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ధ్యానం చేస్తూ సమాధి ముద్రలో గల లక్ష్మీ నరసింహస్వామిని కీర్తిస్తూ గడిపేవారు. కాలక్రమంలో హిరణ్యులు తపస్సు చేసిన ఆ అశ్వత్థ వృక్షం కిందనే ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధి ఏర్పాటు చేసినారు భక్తులు. అలా ఏర్పాటు చేసిన ఆ ఆలయంలో ఉరుకుంద స్వామికి పూజలు చేస్తూ వచ్చారు. 1660లో ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం బాగా వ్యాప్తి చెందింది. 1768లో భక్తులు స్వామివారికి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయాన్ని 1995లో పునర్నిర్మించారు. ఈ పునర్నిర్మాణ కార్యక్రమం దాదాపు 10 సంవత్సరాల పాటు సాగింది. నేడు ఈ ఉరుకుంద మహామాన్యత క్షేత్రంగా విరాజిల్లుతుంది. స్వామివారి ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఈ ఉరుకుంద ఈరన్న స్వామిని కొలవని వారు స్వామికి భక్తులు కొట్టిన కొబ్బరికాయని తినాలంటే భయపడతారు. ఎందుకంటే ఆ కొబ్బరిని తింటే ఈరన్న స్వామి వదలడని, కొలిచి తీరాల్సిందేనని. అందువల్ల ఆ స్వామిని నిప్పులాంటి దేవుడిగా అక్కడున్న భక్తులు బాగా విశ్వసిస్తారు. ఈ ఉరుకుంద ఈరన్న స్వామిని ఒక్క హిందువులే కాకుండా ముస్లింలు సైతం కొలుస్తారు. ఇక్కడ ముస్లింలు సైతం స్వామివారికి పూజలు చేయడం మనం చూడవచ్చు. శ్రావణ మాసంలో జరిగే ఉత్సవాల్లో ఇతర మతస్థులు కూడా కొబ్బరికాయలు ఇచ్చి అక్కడికి పంపుతుంటారు. అందువల్ల స్వామిని మత సామరస్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. గతంలో స్వామివారి క్షేత్రంలో భక్తులు నిద్రించటానికి వీలు లేకుండా రాళ్ళు వచ్చి పడేవని వృద్ధులు నేటికి అక్కడ చెబుతుంటారు. అందువలన అప్పట్లో ఉదయం పూట స్వామివారిని దర్శించుకొని చీకటి పడుతుండగానే ఇంటి దారి పట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ లేదు. ఉరుకుంద ఈరన్న స్వామిగా పిలువబడుతున్న హిరణ్యులు ఈ అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ధ్యానం చేసి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పొందినట్లు అక్కడ ఉన్న చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు నేటికి స్వామికి ప్రతీకగా నిలిచిన అశ్వత్థ వృక్షానికి బాగా పూజలు చేస్తుంటారు. ఈ క్షేత్రంలోని అశ్వత్థ వృక్షం ఏళ్ల నాటిదని చెబుతుంటారు. ఈ వృక్షము ఇన్నేళ్ళు అయినా 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంది. స్వామికి నిర్వహించే శ్రావణమాస ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అది ఏంటంటే స్వామివారిని కొలిచే లక్షలాది భక్తులు శ్రావణ మాసంలో ఇండ్లు శుభ్రం చేసుకొని శ్రావణమాస ఉత్సవాలు ముగిసేంత వరకు మాంసాహారాన్ని ముట్టరు, మద్యాన్ని సేవించరు. స్వామి పట్ల అంచంచలుగా భక్తి విశ్వాసాలతో భక్తులు మాంసం, మద్యానికి ఈ మాసంలో దూరంగా ఉంటారు.
శ్రావణ మాస ఉత్సవాల్లోనే కాకుండా ప్రతి సోమ గురువారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుంటారు. ఉరుకుంద క్షేత్రంలో స్వామివారిని దర్శించడానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తుండేవారు. ఈ ఉరుకుంద స్వామిని దర్శించడానికి కర్నూలు జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు.